అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి, మా వారి పేరు ఆదిత్య స్వరూపు. మేము హౌసింగ్ బోర్డు కుక్కటిపల్లి నుంచి వచ్చామండి. నాకు అసలు ఫస్ట్లో కొంచెం లైట్గా దడాను ఇది నా బరువు పట్టుకున్న నడిచిన దడ 2-3 సార్లు ఆయాసంగా వచ్చిందండి. నవీన్ కుమార్ చెరుకూరు గారి పేరు తెలిసిందండి. దూరమైన దగ్గరైన డాక్టరు మంచిగా ఉండి మనకు మంచిగా ఉండాలి కదండి, అందుకని వచ్చాము. ఇక్కడ నాకు మొదటి రోజున అన్ని టెస్టులు చేశారు. చేసి ఇట్లా వెయ్యాలమ్మా 2 వాల్స్ అన్నారు డాక్టర్ గారు. సరే మళ్ళీ మండే వచ్చామండి. సో 4వ తారీఖు వచ్చాము. కొంచెం క్రియేటివ్ లెవెల్స్ కొంచెం పెరిగినాయమ్మా, మొన్నాడు చేస్తానన్నానండి. మొన్న 5వ తారీఖు చేశారండి. చేసేటప్పుడు కూడా ట్రీట్మెంట్ అందరూ కలిసి చేశారు, చాలా బాగుందండి. కాకపోతే మనకుండేది కొంచెం నొప్పి తప్పితే అంతకంటే ఏమీ లేదు. చాలా బాగా చేశారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా బాగానే చూస్తున్నారండి. 2 రోజులు ఐసీయూలో ఉన్నానండి. నిన్న సాయంత్రమే రూమ్కి వచ్చాను. ఈ పూట డిశ్చార్జ్ అవుతున్నాను. డాక్టర్ గారికి, స్టాఫ్కి అందరికి కూడా నా కృతజ్ఞతలు అండి. చాలా 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 బాగా చేశారండి. నా పేరు ఆదిత్య స్వరూప్ అండి. మా భార్యకి 2 టెంట్లు వేశారు. టెంట్లు వేసిన డాక్టర్ గారి పేరు నవీన్ కుమార్ చెరుకు. వారు బాగానే చేశారు. ఆవిడ ఇప్పుడు అంతకుముందు ఆయుషం అయిన వచ్చేవి, ఇప్పుడు మాత్రం అవేం లేవు. అందుకని డాక్టర్ గారికి నా నమస్కారాలు. నమస్తే అండి. నా పేరు సాయిరామ్ శర్మ. మా అమ్మగారు లక్ష్మీ పద్మావతి. లాస్ట్ 2 మంత్స్గా బాగా ఆయాసంతో కొంచెం ఇబ్బంది పడుతుంటే 2-3 హాస్పిటల్స్ తిరిగాము. క్లారిటీగా ఎవరు ఏం చెప్పలేకపోయారు. ఇక్కడ మన పౌలోమికి వస్తే నవీన్ గారు అది యాంజియో చూసి హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయన్న విషయం చెప్పడం, వాటికి స్టంట్స్ వేయాల్సి వస్తుందని చెప్పడం, అవన్నీ చాలా చక్కగా మాకు వివరించి ఆ సర్జరీ కూడా చేసి అమ్మగారిని కోలుకునేలాగా చేశారు. మిగతా అన్ని చోట్ల ఏంటి అని తెలియనప్పుడు నవీన్ గారు చాలా హెల్ప్ చేసి మనకి ఈ విధంగా అమ్మగారికి ఉన్న ఇబ్బందిని పోగొట్టారు. పౌలోమిలో కేరింగ్ అదంతా మాకు బాగా నచ్చింది. సో నవీన్ గారు చేసిన ఆపరేషన్ కానీ, తీసుకున్న శ్రద్ధ కానీ, పౌలోమి వాళ్ళు చూపించిన శ్రద్ధ కానీ మాకు చక్కగా నచ్చాయి. ఆ విషయాన్ని మీతో పంచుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాను. ధన్యవాదాలు.